నాంపల్లి మ్యాజిస్ట్రేట్ కోర్టు బయట ఎలాంటి వాతావరణం ఉందో చూస్తున్నాం మనము. వందలాది మంది పోలీస్ ఫోర్సెస్ అక్కడ ఉన్నారు, అభిమానులు ఉన్నారు. చాలామంది ఫిల్మ్ సెలబ్రిటీలు కూడా నాంపల్లి కోర్టుకి చేరుకున్నారు. నాగ్ అశ్విన్ ఇంకా మరికొద్ది మంది, అట్లాగే ఈవెన్ కేఏ పాల్ కూడా అక్కడికి చేరుకున్నారని చెప్పేసి ఇప్పుడే చూసాం మనం. సో కోర్టులో హాజరుపరచడానికి ముందు బేసిక్ మెడికల్ టెస్టులు కొన్ని కంపల్సరీ. సో గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ టెస్టులు చేశారు. అల్లు అర్జున్కు ఈ బేసిక్ టెస్టులు అంటే జనరల్లీ హాస్పిటల్లో మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టడానికి ముందుగా కొన్ని టెస్టులు చేస్తారు. అది బీపీ అండ్ షుగర్ టెస్టులు చేస్తారు. అలానే ఒకసారి నార్మల్ ఈసీజీ కూడా తీస్తారు. అండ్ ఇప్పుడు అల్లు అర్జున్కి ఈవెన్ కోవిడ్-19 టెస్ట్ కూడా నిర్వహించినట్టుగా తెలుస్తోంది, ర్యాపిడ్ టెస్ట్. సో అన్ని టెస్టుల్లో కూడా నో అబ్నార్మాలిటీస్. సో ఫలితాలన్నీ కూడా చాలా సాధారణంగా వచ్చాయి, ఎటువంటి అబ్నార్మాలిటీస్ లేవు. కాబట్టి స్ట్రైట్ అవే ఆయన్ని తీసుకొచ్చి మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. ప్రస్తుతానికి ఆర్గ్యుమెంట్స్ అయితే కొనసాగుతున్నాయి. మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. సో సమయం ఇప్పుడు 53 నిమిషాలైంది. సో మరొక 5 నిమిషాల్లో ఈవెన్ హైకోర్టులో కూడా ఈ అల్లు అర్జున్ తరపు క్వాష్ పిటిషన్ వేసిన నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించబోతున్నట్టుగా తెలుస్తోంది. సో ఇక్కడ కూడా ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. సో రెండు కోర్టులు ఒకేసారి ఈ పర్టికులర్ కేసుకు సంబంధించి తీర్పుల్ని ఇవ్వబోతున్నాయి. సో అరౌండ్ 4:15, 4:30 కల్లా కూడా ప్రస్తుతానికి అల్లు అర్జున్ భవితవ్యం ఏంటనేది బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతానికి నాంపల్లి మ్యాజిస్ట్రేట్ కోర్టు ముందు మొత్తం సీన్ అంతా కూడా చేంజ్ అయింది. ఈవెన్ అల్లు అర్జున్ ఫ్యామిలీ మెంబర్స్, డిస్టెంట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. లక్షలాది మంది అభిమానులు ఎలాంటి తీర్పు వస్తుంది అనేది వెయిట్ చేస్తున్నారు. అండ్ బాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా రియాక్ట్ అవ్వడం మొదలుపెట్టారు ఈ పర్టికులర్ ఇష్యూకి సంబంధించి. వరుణ్ ధావన్ ఒక ఫిల్మ్ ప్రమోషన్లో ఉంటూ దీనిపై రియాక్ట్ అయ్యారు. సో ఇలాంటి పర్టికులర్ ఇన్సిడెంట్స్లో డైరెక్ట్గా దోషులుగా చూడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది ఏ ఒక్కరి చేతుల్లోనే ఉండదు. సో మొత్తం అంతా కూడా దీనికి ఇలాంటి అంటువాడి ఇన్సిడెంట్ జరగకుండా చూడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మెయిన్గా ఒక్కరినే బాధ్యుల్ని చేయడం కరెక్ట్ కాదు అని చెప్తూ అల్లు అర్జున్కి సపోర్టివ్గా వరుణ్ ధావన్ మాట్లాడారు. సో ఆబ్వియస్గా పొలిటికల్గా రియాక్షన్స్ ఈ సందర్భంలో ఎలా వస్తాయో అలానే ఇటు బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు అండ్ బండి సంజయ్ కూడా రియాక్ట్ అయ్యారు. బీజేపీ కూడా రియాక్ట్ అయ్యింది. అరెస్ట్ తీరు సరికాదు, కరెక్ట్ కాదు అంటూ. అయితే ముఖ్యమంత్రి దానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ చట్టం తన పని తాను చేసుకెళ్తుంది, ఇందులో నా జోక్యం, నా ప్రమేయం ఏమీ లేదని చెప్పి ఈవెన్ సీఎం కూడా రియాక్ట్ అయ్యారు. సో ఇప్పుడు నాంపల్లి మ్యాజిస్ట్రేట్ ముందు జరుగుతున్నాయి వాదనలు అండ్ హైకోర్టులో కూడా వాదనలు స్టార్ట్ అయ్యే టైం అయ్యింది.